గ్లోబల్ సక్సెస్ ట్రాక్లో భారతీయ రైల్వే మరింత వేగాన్ని పుంజుకుంటోంది. 172 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో అనేక మైలురాళ్లు దాటుకుంటూ దేశ ఆర్థిక ప్రగతికి వెన్నెముకగా నిలబడుతోంది. ఆసియాలోనే రెండో అతిపెద్ద రైల్ నెట్వర్క్ కలిగిన ఈ వ్యవస్థ ఆత్మనిర్భర భారత్ దిశగా దూసుకుపోతోంది. భారతదేశ జనాభాలో దాదాపు 65 నుంచి 70% మంది ఏడాదికి కనీసం ఒకసారి రైలులో ప్రయాణిస్తారని ఒక అంచనా. ప్రస్తుత జనాభా 140 కోట్లు చేరుకుంది. ఈ లెక్కన రైలు ప్రయాణాల్లో ఉన్నవారే దాదాపు 80 కోట్ల మంది. దేశవ్యాప్తంగా 19,000 రైళ్లు, 7,112 స్టేషన్లతో అత్యధిక జాతీయ ఆస్తులు కలిగిన వ్యవస్థలో ప్రపంచంలోనే 4వది కావడం విశేషం. అంతేకాదు దేశంలో జరిగే మొత్తం సరుకు రవాణాలో 45% భాగాన్ని నిర్వహించడానికి మౌలిక సదుపాయాలను బలోపేతం చేసుకుంటూ దేశ జీడీపీకి తన వంతు తోడ్పడాలని 1.5% లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. భారతీయ రైల్వేలకు ఉన్న సాంకేతిక ప్రగతి పాశ్చాత్య దేశాలను సైతం ఆకర్షిస్తోంది. బోగి అండర్ ఫ్రేమ్లను మన దేశం యూకే, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా దేశాలకు ఎగుమతి చేస్తోంది. మన వద్ద తయారయ్యే ప్రొపల్షన్ భాగాలు ఫ్రాన్స్, మెక్సికో, జర్మనీ, స్పెయిన్, రొమేనియా, ఇటలీలకు ఎగుమతి అవుతున్నాయి. కోచ్లైతే బంగ్లాదేశ్, శ్రీలంకలకు వెళ్తున్నాయి. లోకోమోటివ్లను మొజాంబిక్, సెనెగల్, మయన్మార్ దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో వెల్లడించారు. आज भारत रेलवे का बड़ा एक्सपोर्टर बन के उभरा है और ऑस्ट्रेलिया में मेट्रो के कोच जा रहे हैं. यूके, सऊदी अरेबिया, फ्रांस, ऑस्ट्रेलिया, इन सब में बोगी जा रही है भारत की एक्सपोर्ट होकर. फ्रांस, मेक्सिको, रोमेनिया और स्पेन, जर्मनी और इटली में प्रोपल्शन के इक्विपमेंट जा रहे हैं. मोजाम्बिक, बांग्लादेश, श्रीलंका में पैसेंजर कोच जा रहे हैं और जल्दी ही बरहोरा में, सारण जिले में, बिहार में बनने वाले लोकोमोटिव जाएंगे दुनिया भर में एक्सपोर्ट होने के लिए. और तमिलनाडु से बने हुए पहिए, व्हील्स सारी दुनिया में एक्सपोर्ट होंगे. ये गौरव की बात है. आने वाला देशी और पूरा देश इसमें गौरव करे. ये प्रधानमंत्री जी का मेक इन इंडिया का बहुत बड़ा सबूत है. భారతీయ రైల్వేలో గత 10 ఏళ్లలో గణనీయమైన మార్పులు చూస్తున్నామని, ప్రయాణికుల భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణానికి అధిక ప్రాధాన్యతనివ్వడంపై ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ మాజీ ప్రధాన కార్యదర్శి చలసాని గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఈ 150 సంవత్సరాల్లో అనేక మార్పులు జరిగాయి. ప్రత్యేకించి గత 10 సంవత్సరాల్లో ఈ ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వంలో మోడర్నైజేషన్ చాలా ఎక్కువగా జరిగింది. సేఫ్టీ ఆస్పెక్ట్లో కూడా చాలా ఎక్కువ వర్క్ జరిగింది. ముఖ్యంగా అశ్విని వైష్ణవ్ గారు కేంద్ర రైల్వే శాఖను చేపట్టినప్పటి నుంచి కూడా రైల్వే శాఖలో అనేక మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా భద్రతకి ప్రాముఖ్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్ళటం, అలాగే రైల్వేని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళటం, రైల్వేని ప్రాఫిట్ బాటలో తీసుకెళ్ళటం, అనేక రకాలుగా మార్పులు తీసుకొచ్చి ఈరోజు భారతీయ రైల్వే ప్రపంచ రైల్వేల్లో 1-2-3లోకి వచ్చేసింది. ఈరోజు ప్రపంచ రైల్వేలో మన దేశం కంటే కూడా అనేక దేశాలు వెనకబడి ఉన్నాయి, అనేక రకాలుగా వెనకబడి ఉన్నాయి. అంచేత ఈ మధ్యకాలంలో మన దేశంలో రైలు ఇంజిన్ల ఉత్పత్తి కానీ, రైలు కోచెస్ ఉత్పత్తి కానీ, రైల్వే కావాల్సిన వీల్స్ ఉత్పత్తి కానీ, ఇంకా మిగతా భాగాలు కానీ ఉత్పత్తి కూడా మన దేశంలోనే తయారు చేసుకుని మనం కూడా అత్యంత సేఫ్టీ రూల్స్ అన్నీ కూడా పాటిస్తూ ఈ రోజున వందే భారత్ వరకు వచ్చాం. స్టీమ్ ఇంజిన్తో మనం స్టార్ట్ అయ్యి 150 సంవత్సరాల కిందట స్టీమ్ ఇంజిన్ తర్వాత మరి డీజిల్ ఇంజిన్కి వచ్చాం. డీజిల్ ఇంజిన్ కూడా అంతా ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయి ఎలక్ట్రిక్ ఇంజిన్కి వచ్చాం. ఎలక్ట్రిఫికేషన్ కూడా ఈ రోజున భారతీయ రైల్వే అంతా కూడా రేపు రాబోయే మే ఎండింగ్ కల్లా
ఇండియన్ రైల్వే అంతా కూడా కంప్లీట్ ఎలక్ట్రిఫికేషన్ అయిపోయే సూచనలు కనపడుతున్నాయి. టూరిస్ట్ స్పాట్సే ఇంకా మీటర్ గేజ్తో ఉన్నాయి, కానీ మిగతా అంతా కూడా బ్రాడ్ గేజ్ కింద మారిపోయింది. అలాగే కొత్త కోచెస్, మోడర్న్ కోచెస్, అలాగే మోడర్న్ టెక్నాలజీ తోటి లోకోస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా బాగా జరుగుతుంది. చాలా అభివృద్ధి బాటలోకి వెళ్ళింది ఇండియన్ రైల్వేస్. ఈ ఏడాది 1400 లోకోమోటివ్లను దేశీయంగా ఉత్పత్తి చేశారు. ఇది యుఎస్, యూరోప్ల సంయుక్త ఉత్పత్తిని మించిపోయింది. మార్చి 31 నాటికి భారతీయ రైల్వే 1.6 బిలియన్ టన్నుల కార్గోతో ప్రపంచంలోని మొదటి 3 సరుకు రవాణా సంస్థలలో ఒకటిగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి రావడంతో దేశవ్యాప్తంగా ఐసీఎఫ్ కోచ్ల స్థానంలో ఎల్హెచ్బి కోచ్లను ప్రవేశపెట్టడం మొదలైంది. ఈ కోచ్ల వల్ల ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటోందని, ప్రయాణ బడలిక నుండి ఉపశమనం లభిస్తోందని వాల్తేరు డివిజనల్ రైల్వే యూజర్స్ కమిటీ మాజీ సభ్యుడు శంకర్రావు పేర్కొన్నారు. అలాగే ఈ కోచ్ల పట్ల పాకిస్తాన్, శ్రీలంక వంటి పలు దేశాలు కూడా ఆసక్తి కనబరుస్తున్నాయని అన్నారు. భారతదేశంలోనే అత్యధికమైన ఈ కోచెస్ వల్ల చాలా కంఫర్టబుల్గా ఉంది, ప్రయాణికులకు కూడా సౌకర్యం ఉంది. ఈ కోచెస్ మన దేశంలోనే కాకుండా పాకిస్తాన్, బంగ్లాదేశ్ కొన్ని దేశాల్లో కూడా ఇది ఎక్స్పోర్ట్ జరుగుతుంది. అలాగే ఇంకా పెద్ద దేశాలకు కూడా ఇక్కడ భారతదేశం నుంచి ఈ యొక్క ట్రైన్ కోచెస్ని ఇవ్వడానికి మన భారతదేశం అంగీకరించింది. అలాగే ఈ కోచెస్ చాలా నాణ్యంగా ఉంది, దీని మీద సౌకర్యంగా ఉంటుంది. మన ప్రయాణికులకు కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదు. నాణ్యత వల్ల మన ప్రయాణికులు కూడా సౌకర్యంగా జర్నీ చేయొచ్చు. అలాగే ట్రాన్స్పోర్ట్ ఖర్చెస్ కూడా తక్కువ అవుతుంది. దీని మీద టికెట్ ఛార్జెస్ కూడా 10% తగ్గే ఆలోచన ఉంటుంది. అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. భారతదేశం మొత్తం మీద కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ కోచెస్ తోటి జర్నీ చేయాలి. గడిచిన దశాబ్ద కాలంలో రైల్వేలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని, గతంలో కంటే ప్రయాణ సౌలభ్యం చాలా మెరుగైందని ప్రయాణికులు చెబుతున్నారు. ముఖ్యంగా సమయపాలన, రైల్వే స్టేషన్లలో పరిశుభ్రత ఎంతగానో మెరుగుపడ్డాయని ప్రయాణికులు తమ అభిప్రాయం వెల్లడించారు. జర్నీ బాగుంది, స్పేస్ చాలా బాగా కంఫర్ట్గా ఉంది. మళ్ళీ పోవడానికి జాగా కొంచెం ఎక్కువ ఉంటే ఆ పక్కడికి కొంచెం తక్కువ ఉంది. జర్నీ చేయొచ్చు, మంచిగా ఉంది. ఇప్పుడు లాంగ్ జర్నీ అయినా పర్లేదు. ఇలాంటి బాగుందిలే. ఇలా రెడ్ కలర్ కానీ లోపల చాలా బాత్రూమ్ కూడా మంచిగా ఉంది. పోయికి వచ్చేకంత బాగుంది. స్పీడ్ పెరిగి 130, 120 దగ్గర వెళ్తుంది స్పీడ్ వెళ్ళినప్పుడు. ఇది బాగుంది. ఈ సిస్టమ్ వరకు నచ్చింది. అప్పుడు అంతమంది అలా ఉండేది కానీ కంఫర్ట్గా ఉండేది కాదు. ఇప్పుడు ఈ బోగీలు దించడం అందరికీ కంఫర్ట్గా ఉంది. ప్రయాణం చేయడానికి కూడా కంఫర్ట్గా ఉంది. ఇప్పుడు బాత్రూమ్స్ కూడా పరిశుభ్రంగా ఉన్నాయి. బాగుంది. రైల్వే ఇప్పుడు బాగా నచ్చింది. ఉండడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంది. జర్నీ చేయాలంటేనే ఇంకా విసుగు పుట్టట్లేదు. ఇంకా ఎంత దూరమైనా జర్నీ చేయాలనిపిస్తుంది. ఇలాంటి పెట్టడం వల్ల అందరికీ సదుపాయంగా ఉంటుంది. శుభ్రం, పర్వాలేదు, ఎవరికైనా హ్యాపీగానే ఉంటుంది. జర్నీ చేయాలంటే హ్యాపీగా ఉంటుంది. 2 బోగీలు వేస్తున్నారు, ఇంకో 2 పెంచితే బాగుంటుంది. ఎందుకంటే అందరూ కొంచెం జనరల్ వెళ్ళడం కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. రిజర్వేషన్ వరకు అయితే ఓకే, జనరల్ ఇంకొక 2 బోగీలు పెంచితే బాగుంటుందని మా కోరిక. వెంటిలేషన్ ముందు జనాలు ఒక ఎక్స్ట్రా అయినా వెంటిలేషన్ బాగుంటుంది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. జర్నీలో ఎటువంటి ఇబ్బంది జరగకుండా హ్యాపీగా జర్నీ అవుతుంది. కొడిసిన బాగుంది, సదుపాయం ఉంది. ఆ టైప్ ఉండేవి చాలా ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు ఎంత బాగున్నాయి కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది. రైల్వే భద్రత దృష్టిలో పెట్టుకుని 41,000 ఎల్హెచ్బి కోచ్లను తయారు చేసినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పొడవైన పట్టాలు, ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్, పొగమంచు భద్రతా పరికరాలు, కవచ్ భద్రతా వ్యవస్థల అమలు వేగంగా సాగుతోందంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చూపిస్తున్న చొరవే కారణం. గతంలో భారతీయ రైల్వేకు 25,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం లభించగా అది ఇప్పుడు 2.5 లక్షల కోట్లకు పెరిగింది. ఈ నిధులు గణనీయమైన మౌలిక సదుపాయాల మెరుగుదలకు దారితీశాయి. ఈ కేటాయింపు ఏసీ, నాన్ ఏసీ బోగీల తయారీ, స్వల్ప దూర ప్రయాణాల కోసం రూపొందించబడిన 50 నమో భారత్ రైళ్ల నిర్మాణంతో సహా ముఖ్యమైన మౌలిక సదుపాయాల మెరుగుదలకు దారితీసింది. మరోవైపు జనరల్ కోచ్ల సంఖ్యను ఏసీ కోచ్ల కంటే 2.5 రెట్లు పెంచుతున్నారు. ప్రస్తుత ఉత్పత్తి ప్రణాళిక ప్రకారం 17,000 నాన్ ఏసీ కోచ్ల తయారీకి షెడ్యూల్ చేశారు. భారతీయ రైల్వే వార్షిక ఆదాయం సుమారు 2.78 లక్షల కోట్లు, ఖర్చులు 2.75 లక్షల కోట్లు. రైల్వే యొక్క ప్రధాన ఖర్చులు దాని స్వంత ఆదాయం ద్వారా పూరించబడుతున్నాయి. ఇది దాని బలమైన పనితీరు ఫలితమనే చెప్పాలి.